హాయ్ హలో వెల్కమ్ టు మొకటా మీడియా. పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టం మొదలైంది, ఆయన గురించి మనం తెలుసుకోవటం మొదలుపెట్టింది సినిమా నుంచే. అలాంటి సినిమా పవన్ కళ్యాణ్ గారు మనకి ఎలా కావాలో, సిల్వర్ స్క్రీన్ మీద ఎలా చూడాలో అలా ఈసారి సుజిత్ ఓజీ ద్వారా మనకి చూపించారు. ఆల్రెడీ చిన్న గ్లిమ్స్ తోనే ఒక అరాచకం సృష్టించారు, అందులో ఎటువంటి డౌటే లేదు. ఇక సినిమా గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు ఉన్నటువంటి అన్ని రికార్డ్స్ని కూడా మడతెట్టి లొంగెట్టి తగలెట్టేయాల్సిందే అనుకునే రేంజ్లో ఈ సినిమాకి సంబంధించినటువంటి రికార్డ్స్ ఇప్పటికే అర్థమైపోయింది. జస్ట్ ప్రీమియర్ షోలకే రికార్డులు బద్దలైపోవడం ఏంటండి. అసలు అది కూడా ఇండియాలో కాదు, అబ్రాడ్లో ఉన్నటువంటి సినిమా రికార్డులు అంటే ప్రీమియర్ షోలు లేదంటే కలెక్షన్స్కి సంబంధించిన రికార్డులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఓన్లీ జస్ట్ ప్రీమియర్ షోలకి రికార్డులన్నీ తగలెట్టేశారంట, పాత రికార్డులన్నీ. ఇప్పుడు కొత్త రికార్డుల కోసం రాసుకోవాల్సి వచ్చింది. కొత్త రికార్డులను లిఖించుకోవడం కోసం ఓజీకి ముందు ఓజీ తర్వాత గుర్తుపెట్టుకోండి. ఓవర్సీస్లో ఇప్పటి వరకు జరిగినటువంటి ఇండియన్ సినిమాకి జరిగినటువంటి బిజినెస్ ప్రీమియర్ షోలకి ఈ సినిమాకి జరిగిందంటే ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకొక లెక్క అనుకునే రేంజ్లో ఈ సినిమాని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తే దానికి మించి ఇచ్చేస్తాడని నాకైతే అనిపిస్తుంది. జస్ట్ గ్లిమ్స్ ద్వారానే లేదా తమన్ మ్యూజిక్ ద్వారానే మనకు అర్థమైపోతుంది. ఈ సినిమాలో చేసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా చాలా 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 కాన్ఫిడెన్స్తో ఉన్నారు. ఎంత కాన్ఫిడెన్స్ అంటే మీరు హిట్టా లేదంటే ఇంకొకటా యావరేజా అని లెక్క వేసుకోవసరం. కొత్తగా మనం బ్లాక్ బస్టర్ లేదంటే ఎరగదీసేసింది కుమ్మేసింది ఇలాంటి భాష కాకుండా దానికి మించి మనం ఇంకొక కొత్త అర్థాన్ని ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో క్రియేట్ చేసుకుని మరీ మనం ఓజీ కోసం అంత హిట్ని మనం ఎక్స్పెక్ట్ చెయ్యం. అలాంటి సినిమా కాబోతుందని కూడా తెలుస్తుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి సినిమా ప్రమోషన్స్ చేయట్లేదు అనుకున్నారు. అసలు ఇంకా చాలామంది ఇబ్బందిగా చేయట్లేదు ఏంటి, చేయండి స్టార్ట్ చేయండి, ఏమీ అవసరంలా. ఈ సినిమా జస్ట్ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన పోస్టరు, ఒక గ్లిమ్స్ లేదంటే ఇంకొక సాంగ్కి సంబంధించి చిన్న లిరిక్ రోజుకొకటి రిలీజ్ చేసుకుంటూ 10 రోజులు ఉంది కరెక్ట్గా సినిమా. ఈ 10 రోజులు పెట్టండి, మొత్తం తగలెట్టిపోతాయి అంతే. మామూలుగా తగలడం చెప్తున్నాగా. పవన్ కళ్యాణ్ గారు జస్ట్ ఆ వాక్ చేసుకుంటూ బ్లాక్ అండ్ బ్లాక్లో ఆయన గన్ను పట్టుకుని ఇలా అనుకుంటూ వస్తాడు కదా, బా రేంజ్లో ఉంటుంది అంతే. మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించి కొన్ని అప్డేట్స్ కూడా మీ ముందుకు తీసుకొస్తాను. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ప్రత్యేకమైనటువంటి ఒక సెట్ కూడా ఏర్పాటు చేశారట చిత్ర బృందం. ఆ సెట్లోనే అందరికీ ఇంటర్వ్యూస్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, షూట్స్, కొన్ని ప్రమోషనల్ సాంగ్ కూడా స్పెషల్గా తమన్ భయ్య గట్టిగా ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. ఆల్రెడీ చెప్పాడు కదా, ఇప్పటి వరకు తమిళ్లో ఉన్నటువంటి లేదా హిందీలో ఉన్న వాళ్ళని మనం చూసి జైలరు ఇంకొకటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి వాళ్ళని చూసి నేర్చుకోవాలని చెప్పి చాలా మంది అనేవాళ్ళు. ఇప్పుడు ఓజీ చూసిన తర్వాత తమ్మన్ని చూసి నేర్చుకో, ఓజీని చూసి నేర్చుకో అనుకునే రేంజ్లో ఇస్తాను, గట్టిగా మీసం పెంచి చూపిస్తాను, తిప్పుకోవడానికి సిద్ధంగా ఉంటాను అని చెప్పాడు. ఆ రేంజ్లోనూ ఆల్రెడీ కనపడిపోయింది. ఓజస్ గంభీరాతో ఒక లెక్క అర్థమైంది. ఇప్పుడు సినిమాకి సంబంధించిన ప్రమోషన్ సాంగ్స్ కూడా షూటింగ్ చేస్తున్నారు. అలాగే ఇంటర్వ్యూస్ కోసం ప్రత్యేకమైనటువంటి సెట్ వేశారు. పవన్ కళ్యాణ్ గారు డబ్బింగ్ పూర్తి చేసుకుని అందరితో ఒక గ్రూప్ ఫోటో కూడా ఇచ్చారు. అంతేకాకుండా సెప్టెంబర్ 15వ తారీఖున ఇంకొక సాంగ్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. సెప్టెంబర్ 18వ తారీఖున మీరు ఊహించుకోండి, మీరు ఈ సినిమా మీద ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఆ ట్రైలర్ చూస్తారో ఆ సినిమాకి సంబంధించినటువంటి ఆ ట్రైలర్ మీకు అన్ని రకాలుగా మీ ఎక్స్పెక్టేషన్స్ని ఇంకా 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 మీ అంటే నరాలు తెగిపోతాయేమో అనుకునేంత రేంజ్లో ఈ ట్రైలర్ని సుజిత్ భయ్య కట్ చేసి మరీ పెడుతున్నాడట. ఊహకు కూడా అందకుండా ఈ సినిమా ట్రైలరే మనకి మెంటల్ ఎక్కిపోయేలా కట్ చేశాడట. సో 18వ తారీఖు ఆ ట్రైలర్ని చూద్దాం. మళ్ళీ 19వ తారీఖు ఈ సినిమాకి సంబంధించినటువంటి ప్రమోషన్స్ అంటే ముఖ్యంగా బుకింగ్స్ అన్ని ఇండియాలో ఉన్నటువంటి ఆల్రెడీ అబ్రాడ్లో బుకింగ్స్ అన్ని ఓపెన్ అయిపోయాయి. ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమాకి లేనటువంటి రికార్డ్స్ని ప్రీమియర్ షోలకి వేసారు, ఆల్రెడీ మొత్తం తగలెట్టేశారు అక్కడ రికార్డులు. ఆ తర్వాత ఇప్పుడు 19వ తారీఖు ఇండియాకి సంబంధించినటువంటి ఏదైతే బుకింగ్స్ ఉంటాయో అన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ చేస్తున్నారట. బుక్ మై షోస్లో కావచ్చు, దేంట్లో అయినా సరే ఆ రోజు రిలీజ్ అవుతున్నాయి. ఇంకా ఏ రికార్డ్స్ని తగలబెట్టాలో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా 20వ తారీఖు గుర్తుపెట్టుకున్నాం, మన ఏదో సినిమాలో ఉంటుంది,
15వ తారీఖు వస్తున్నా, 19వ తారీఖు వస్తున్నా, భయపెడతా, తర్వాత ఇది చేస్తా అని 20వ తారీఖు అక్కడ అందరికీ తెలిసిందే ప్రీ రిలీజ్ ఈవెంట్. ఎక్కడ ప్లాన్ చేస్తారనేది అయితే తెలియట్లేదు, కానీ ఒక భారీగా చాలా హై ఎక్స్పెక్టేషన్స్తో ప్లాన్ చేస్తున్నారట. నాకు తెలిసి అయితే పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకించి మన తెలుగు రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్లు కానీ ఏమీ ప్రమోషన్స్ అవసరం. నార్త్లోనూ ఇంకో చోట ఆల్రెడీ అక్కడ కూడా మామూలుగా లేదు. సోషల్ మీడియాలో ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు ఏ సినిమాకి లేనంతటువంటి ఎక్స్పెక్టేషన్స్ని వాళ్ళు ఓజీకి సంబంధించి మొన్న ఆ సినిమాలో విలన్గా నటించిన ఉమేష్ రష్మికి సంబంధించినటువంటి గ్లిమ్స్ రిలీజ్ అయినప్పుడు ఇప్పటి వరకు విలన్ని ఈ రకంగా కూడా చూపిస్తారా అనుకునే రేంజ్లో ఆల్రెడీ ఒక ట్రెండ్ సెట్ చేశారు. సో ఏదేమైనా సరే ఉండబోతుంది, ఒక రేంజ్లో ఇచ్చి పడైపోతుంది, అందులో ఎటువంటి సమస్య లేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ని నార్త్లో చేసుకోండి, తెలుగులో ఆల్రెడీ మామూలుగా స్టార్ట్ చేయలేదు. మీరు చూసుకోవచ్చు, ఈ క్రేజ్ అంతా కూడా ఒక రేంజ్లో ఉంది. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఎక్కడ ఏ సినిమా ప్రమోషన్ అయినా, పండగ అయినా, పెళ్ళైనా, పుట్టినరోజైనా, ఏ పండగ అసలు ఏ ఛానల్ చూసినా, ఇన్స్టానా, ఫేస్బుక్కా, యూట్యూబా, లేదంటే ఏదైనా సరే అన్నిటిలో కూడా ఓజీ ఓజీ ఓజీ, ఇదే 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 ఇంతే, ఇంకా మించి వేరే ఏమీ కనిపించట్లా. ఆ రేంజ్లో పిచ్చెక్కిపోయేటువంటి, మెంటల్ ఎక్కిపోయేటువంటి అన్నీ కూడా ఈ సినిమా కోసం సిద్ధం చేసుకున్నారట ఓజీ టీం.